తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఇవాళ ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపుగా 4 గంటల ఈడీ సోదాల అనంతరం కవితకు ఈడీ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పరిస్థితి. మరి కొద్దిసేపట్లో కవితను ఢిల్లీ తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్న పరిస్థితి. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఆనంచిన్ని వెంకటేష్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫోన్ చేసి అసలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీరు ఫోన్ లైన్లో ఉన్నారు సార్. సో మీరు కూడా చూస్తూనే ఉంటున్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసులో కవితను ఈడీ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పరిస్థితి, కవితకు అరెస్ట్ చేసిన పరిస్థితి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎట్లా చూస్తారండి? ఏముంటదండి, ఇప్పుడు ఏమిడ పలు సమావేశంలో పాల్గొన్న విషయం వీడియోలతో సహా సీసీ ఫుటేజ్లు తీసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. ఎప్పుడు అరెస్ట్ కావాల్సి ఉండే వాళ్ళు. అప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి జర్నీ చేస్తున్న టైంలో వాళ్ళ రాజకీయ అవసరాలు చూస్తే వాళ్ళు అప్పుడు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు రాను రాను ఏమైపోతుందంటే బీజేపీకి మత్తబడే అవకాశం వచ్చింది. ఏది ఆపు నాయకుల్ని మన అక్కడ ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రిని సిసోడియాని అరెస్ట్ చేసేసి జైల్లో బెయిల్ రాకుండా ఉంచారు ఇప్పటిదాకా. మరి ఏమనెందుకు బయట ఉంచారు అసలు? మరి ఎందుకంటే అసలు ఏమో ఎన్ని సమావేశాల్లో పాల్గొనడం తెలిసింది. ఇంకోటి ఏమో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బుల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో కవిత ఫినిక్స్ అనే కంపెనీ నుంచి భూములు కొనుగోలు చేశారని చెప్పి ఈడీ డైరెక్ట్ ఆర్గ్యుమెంట్ చేసింది కోర్టులో. ఇది రికార్డెడే కదా భూములు కొన్న విషయం ఫినిక్స్ నుంచి. అందుకని ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అసలు ఇది ఎప్పుడో జరగాల్సి ఉంటే ఏదో అప్పుడు ఏంటంటే మనం ఒక ఉదాహరణ తీసుకోవాల్సింది ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అనిల్ అరెస్ట్ చేయడం, అనిల్ రెడ్డి ఉన్నాడు కదా అక్కడ, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు తలెత్తిన సంఘటనలు తెలంగాణ భరాసా ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు జరుగుద్ది అని కూడా ఒకటి ఆలోచన ఉండొచ్చు వాళ్ళు. ఇప్పుడు ఇంకా వీళ్ళకి సినిమా లేదని అర్థం అయిపోయింది. ఇంకా ఎవరి గురించి పెద్ద ధర్నాలు చేసేది సినిమా లేదనుకున్నారు. ఇప్పుడు దీంట్లో దాదాపుగా సిబిఐ వల్ల 89 మంది మన సాక్షులు ప్రశ్నించారు దీంట్లో అందరినీ. అయితే ఫస్ట్ లో ఛార్జ్ షీట్ లో కవిత పేరు డైరెక్ట్ ప్రస్తావించకుండా ఈడీ కౌంటర్ పిటిషన్ లో మాత్రం కవిత పేరు తరచుగా ప్రస్తావించింది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్ చాలా సార్లు కవిత పేరు ప్రస్తావించింది. అది అయితే ఈ కవిత బినామీ ఎవరంటే రామచంద్ర పిళ్ళై అని ఈడీ బలంగా నమ్మింది. రామచంద్ర పిళ్ళై ఏంటంటే అందరూ తెలిసిన విషయం, బహిరంగ రహస్యం. అతన్ని ముందు పెట్టి వీళ్ళు ఆడుకున్నారు అట్లా సార్. ఓకే, అంటే రేపు ఎలక్షన్స్ కోడ్ వచ్చే సమయము. సో రేపు ఎలక్షన్ కోడ్ వస్తుంది అనగా ఇవాళ కవితను అరెస్ట్ చేయడం అనేది ఎట్లా చూసుకోవచ్చు అండి? అంటే దాన్ని ప్రత్యేకంగా ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే బీజేపీకి మనం చాలా తప్పు చేసాం, బీఆర్ఎస్ తో జర్నీ చేశాం అన్న విషయం వాళ్ళకి వచ్చేసింది. ఎందుకంటే ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు. దెబ్బతింటాం కూడా అందరూ అనుకున్నట్టుగా 64 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ అనుకున్నారు. కానీ వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంటే వాళ్ళు 100 కొట్టేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అది వాళ్ళకి తెలుసు, ఎనాలిసిస్ చేసుకుంటారు కదా ఎవరికి వాళ్ళు, పార్టీ వాళ్ళు. ఫోన్ ట్యాపింగ్ వల్ల వీళ్ళు బయటపడ్డారు కొన్ని చోట్ల. అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా మనకు బీఆర్ఎస్ తో మనకొద్దు. ఏంటంటే అవసరాన్ని బట్టి కేసీఆర్ గారు ఏ క్షణంలో కాంగ్రెస్ వాళ్ళతో కలుసుకోవడం సిద్ధంగా ఉంటాడు. అవసరం పార్టీ కూడా మీరు చేస్తారని చెప్తారు కూతురు కోసం. ఇవన్నీ మామూలు జరిగే విషయాలు ఇవన్నీ మనకు భవిష్యత్తులో. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ వల్ల బీఆర్ఎస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది వాళ్ళ వ్యవస్థాపరంగా కూడా చూడాలంటే. అదే అట్లా సార్. ఓకే, అంటే ఒకవైపు మోడీ పర్యటన, అలాగే ఈడీ అరెస్టు ఎట్లా చూసుకోవచ్చండి తెలంగాణలో? ఇప్పుడు ఇవన్నీ వేరు వేరు కొనాలి సార్. ఇప్పుడు మోడీ వస్తున్నంత మాత్రం లోపటేస్తాను అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారండి మోడీ వచ్చింది ఈడీ కూడా వచ్చింది అన్నట్టు. మోడీ వచ్చారు ఈడీ కూడా వచ్చిందని చెప్తున్నారు. వీళ్ళకి ఏంటంటే బీఆర్ఎస్ నాయకులకు ఉంటదండి, వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు ఏ తప్పు చేయలేదండి. ఈ 10 ఏళ్లలో ఏ తప్పు చేయలేదు. మెడికట్ట కూడా దానికి అదే కుమిపోయింది. అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఇప్పటికైనా మీరు నిజాలు మాట్లాడండి బయటకు వచ్చి. మోడీ వస్తుందంటే మోడీ వాళ్ళు వస్తారు, అది ఎన్నికల పర్యటనలో తమిళనాడు పోయి మరి తమిళనాడు అరెస్ట్ చేశారా? వీళ్ళకి ఇంకోటి దాడైన విషయం కూడా చెప్తానండి, ఇబ్బంది పడతారు కానీ నేను నిజాలు మాట్లాడాలా. ఎనికా ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి పేరుతోటి మాగుంట రాఘవ లిక్కర్ తయారీ కంపెనీలు కార్యకలాపాలు సాగించారని పేర్కొన్నారు. ఎనికా ఎంటర్ప్రైజ్ ప్రధాన వాటాదారుడు ఎవరు? మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తాలూకు రాఘవ. ఈ కార్యక్రమాలు నిర్వహించినట్టుగా ఎప్పుడైతే అప్లోర్ మారిపోయారో వాళ్ళు ఇది అయిపోయింది ఇంకా దీంట్లో.
100 కోట్లు లంచం ఇచ్చినట్టుగా సౌత్ గ్రూప్ లో మాకు డైరెక్ట్ గా చెప్తున్నారు. వాళ్ళు అప్రూవల్ మారిపోయి అప్రూవల్ మారినప్పుడే వీళ్ళని జైలు వేయాల్సిందే. ఓకే, అది వీళ్ళు ఏంటంటే ఈ మాగుంట అగ్రోఫార్మ్స్ పేరుతో రిటైల్ జోన్ నియంత్రించారు. ఇవన్నీ అంటే రకరకాల కంపెనీలు కవిత గారు దఫదఫాలుగా మీట్ అయ్యారు వాళ్ళని. మీట్ అయిపోయి సమావేశాలు పెట్టి ఒక మహిళ అయి ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు అయి ఉండి ఈ లిక్కర్ స్కామ్ ఈ తప్పుడు వ్యవహారాలు ఏంటండి? ఓకే, అంటే ఒకవైపు గులాబీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ అంటే కవితను ఇట్లా అరెస్ట్ చేయడం అనేది ఎట్లా, అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకోవచ్చు అంటారు? బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినట్టేనండి. అది పెద్దది ఏం లేదు. ఇక అది కుటుంబ పార్టీ, వీళ్ళు 40 కంటే ఎక్కువ మిగలరు. ఎక్కడెక్కడ వేరే అమ్మాళ్ళు వాళ్ళతో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, పీకర్లో బినామీలో ఉన్నటువంటి వాళ్ళు, కేసులో దొరకపోయిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇప్పుడు నిన్న మన కన్నారాం అని చెప్పి వాళ్ళ అన్నయ్య కొడుకున్నాడు, పారిపోయి బెంగళూరులో దాక్కున్నాడు. ఏంటంటే చెడు రోజులు స్టార్ట్ అయినాయి, బ్యాడ్ టైం స్టార్ట్ అయినప్పుడు అన్నిట్లుగా వస్తుంటాయి అన్నట్టు. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఈ సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఇండోస్పిరిట్ అనే స్పెషల్ బస్సెస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేసుకున్న తర్వాత సౌత్ గ్రూప్ ఉన్న ఇందులో 60% వాటా ఉంటే, ఈ సౌత్ గ్రూప్ ఎవరు ఉన్నారంటే కవితతో పాటు శరత్ రెడ్డి, మాగుంట రావు ఉన్నారు వాళ్ళు దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఇండోస్పిరిట్ కవిత తరపున ఎవరున్నారు, మళ్ళీ అరుణ్ పిల్లయ్య ప్రతినిధి వ్యవహరించిన తర్వాత అది ఇదైపోయింది. అయితే హోల్సేల్ డీలర్లకు 12% కమిషన్ అయితే, రిటైల్ వ్యాపారులకు అంటే హోల్సేల్ అంటే ఒకటేసారి ఇచ్చే వాళ్ళకేమో 12% కమిషన్. దీంట్లో రిటైల్ వ్యాపారులకు 185% కమిషన్. అంటే వీళ్ళు లిక్కర్ తయారు చేసేది ఏదైతే ముందు కంపెనీ నుంచి వెళ్ళేది లేబుల్ మీద, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసేటప్పటికి 10 రూపాయలు అయితే 12% బయటకి ఇచ్చే దాంతో ఏమో హోల్సేల్ వాళ్ళకి ఇచ్చేస్తే 185%. అంటే ఒక బాటిల్ 10 రూపాయలు ఉన్నటువంటి బాటిల్ వీళ్ళు ఎంత కమ్ముతున్నారు అంటే 200 రూపాయలకి అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది దీని స్కామ్. ఇది అంటే దాదాపు 200% పెంచారంటే అర్థం ఏంటంటే 10 రూపాయలు దాన్ని 200 అమ్ముతారు. అదే 200 ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, నాకు అంత ఐడియాలు కాదు దాని గురించి. అంటే 200 రూపాయలు ఒక బీరు ఉందనుకోండి సార్, 150 200 ఉన్న దాన్ని 200% మీకు ఎంత అవుతుంది? 3000 అవుతుంది. అంటే ఇట్లా వీళ్ళు కమిషన్స్ పెట్టుకుంటూ రకరకాల దాంట్లో ఎన్ని రికార్డు దొరికారండి వీళ్ళు. ఇప్పటికి చాలా ఆలస్యం చేశారు. డాక్యుమెంట్ చదువుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే కడుపు గాలిపోతుంటది అన్నట్టు. ఇన్ని సాక్ష్యాలు పెట్టుకుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని. ఎందుకంటే అదే జర్నలిస్ట్ లో ఇంకోళ్ళని అయితే ఎట్లా టక్కని మోస్తారు కదా ఎక్కడన్నా. మరి ఎందుకు ఇంత టైం ఇచ్చారంటే ఇప్పటిదాకా లోపాయకారి ఒప్పందాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక డౌట్ ఏమొచ్చిందంటే, ఇక రాష్ట్రంలో ఏదో ఒక కేసు పెట్టి లోపుతాడు మన రేవంత్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు, ఆయన జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టుకోలేగా వీళ్ళు. ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడని చెప్పి కాంగ్రెస్ తో మిలాఖత్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తుంది. ఇప్పుడు ఇక వాళ్ళ రాజకీయ అవసరాలు దృష్టి ఏం చేశారు, ఈ ఎట్లా తప్పు చేస్తుంది కదా బ్యాండ్ ఏముంది ఎట్లా లోపడేద్దాం అని చెప్పి చేశారు. ఇందులో మరి అంటే కవితను ఇప్పుడు ఢిల్లీ తరలించే అవకాశం ఉందంటారా ఈడీ? డెఫినెట్ గా ఇక్కడ వాళ్ళు లీగల్ ప్రొసీజర్స్ అన్ని హెల్త్ చెకప్స్ ఇక్కడ చేపించిన తర్వాత ఇక్కడ నేరుగా ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ ప్రజెంట్ చేస్తారు. చేస్తారు రేపు ఆల్మోస్ట్ ఆల్ రేపు అంటే యాజ్ పర్ న్యాయ కౌదులు చెప్పే దాని ప్రకారం ఏంటంటే 14 రోజులు రిమాండ్ విధిస్తారు. వీళ్ళ తర్వాత కస్టడీకి అడుగుతారు. మీకు ఆల్మోస్ట్ ఆల్ రేపు రాత్రి ఆమె తిహార్ జైల్లో పడుకోవాల్సిందే. తిహార్ మహిళా జైల్లో రేపు రాత్రికి ఉండాల్సిందే ఆవిడ గారు. అంటే సుప్రీంకోర్టులో విచారణ ఉండగా ఈడీ అటాక్ చేయడం అనేది ఎట్లా చూసుకోవచ్చు అండి? సుప్రీంకోర్టులో వేసినంత మాత్రం సుప్రీంకోర్టు ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా అండి వీళ్ళు నేను చేయొద్దని? సుప్రీంకోర్టులో ఎవరైనా వేసుకుంటారు. ఇప్పుడు ప్రతి దొంగకు ఒక ఆర్గ్యుమెంట్ ఉంటదండి, నేను ఎందుకు దొంగతనం చేశాను దాంట్లో ఆర్గ్యుమెంట్ ఉంటది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈవిడ చేసినటువంటి కేసు ఏంటంటే మహిళలని విచారించవచ్చా ఇట్లా అని చెప్పి వేసింది. ఏ కేసు తోటి మన రాజీవ్ గాంధీని హత్య చేసిన నళిని ఒక కేసు వేసింది గతంలో. ఆ కేసుకి లింక్ పెట్టి దీన్ని వేస్తే దీన్ని సాగు చేస్తున్నారు ఏళ్ల తరబడి. ఎక్కడ ఏమన్నా సుప్రీంకోర్టు ఏమైనా చెప్పింది ఎవరికన్నా అరెస్ట్ చేయొద్దని చెప్పిందా, లేకుంటే వేరే ఏమైనా ఉత్తర్వులు ఇచ్చిందా? వీళ్ళు ఫైల్ చేసేది మౌనంగా ఉందంటే అర్థమవుతుంది, మీ పని మీరు చేయండి అని అర్థం అక్కడ.